హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 2 డేస్ వీడియో అండి. సరుకులు మొత్తం తెచ్చింది ఒకరోజు, ఇక ఇంకొక రోజు వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అందుకని ఈ వీడియో మొత్తం 2 డేస్ వీడియో అయితే ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే సరుకులు అయితే తీసుకొచ్చేసారు. ఎక్కువ మేము మిల్లులో అయితే తీసుకొస్తూ ఉంటామండి. మిల్లులో కూడా పప్పులు అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే మిల్లులో అయితే తీసుకొస్తూ ఉంటాం. ఇక అవన్నీ అయితే 1 బై 1 అయితే సర్దేద్దామని మొత్తం అయితే తీస్తున్నాను. ఇక మేము ఎక్కువగా అయితే పెసలైతే ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి. నైట్ టైం ఎక్కువ పెసరెట్ తింటూ ఉంటాం. ఎందుకు అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం అయితే యూజ్ అవుతుంది. అలాగే దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక అందుకనేసి అయితే మేము నైట్ పెసరెట్టే తింటాం. ఎప్పుడు తీసుకొచ్చినా 2 కేజీస్ పైనే తీసుకొస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి లేట్ అయినా ఇబ్బంది పడకూడదు అని అయితే అలా తెస్తూ ఉంటానండి. మేమైతే పెసరెట్ తింటున్నాం. మా బాబు అయితే మార్నింగ్ టైంలో టిఫిన్ అయితే అసలు తినట్లేదండి పెసరెట్. ఇక వాడి కోసమైనా దోశలు వేయాలి అనేసి మినపప్పు కూడా తీసుకొచ్చేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా అంతే 2 కేజీస్ వరకు అయితే తీసుకొచ్చేసారు. కందిపప్పు మేము ఎక్కువ వీక్లీ వన్సే యూజ్ చేస్తామండి. అది కూడా ఫ్రైడే అయితే కంపల్సరీ పప్పు అయితే చేస్తూ ఉంటాం. ఇక మా బాబుకి ఎప్పుడైనా ఇష్టంగా తినాలనిపిస్తే కంపల్సరీ అప్పుడైతే ముద్దపప్పు పప్పుచారు అయితే చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గింజలండి. హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ గుప్పెడు తింటే మాత్రం హెల్త్కి అయితే లేడీస్కి అయితే చాలా మంచిది. ఇక నెక్స్ట్ వచ్చేసి బాదం, కిస్మిస్ ఇవన్నీ అయితే ఇక అన్ని డబ్బాల్లో అయితే వేస్తున్నాను. ఇవన్నీ నైట్ నానబెట్టేసి అయితే మార్నింగ్ అయితే మిక్స్ అయితే పడతానండి డ్రై ఫ్రూట్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాను. నైట్ నానబెట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండాలనేసి అన్ని డబ్బాలు ఒకే దగ్గర పెట్టుకొని నైట్ అయితే నానబెడుతూ ఉంటాను. మార్నింగ్ టైం అయితే బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసి మిక్స్ అయితే పడుతూ ఉంటాను. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచిదండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచిది. ఇది వచ్చేసి వాల్నట్స్ అండి. వాల్నట్స్, పిస్తా ఇవి రెండు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. బయట పెడితే వెంటనే పాడైపోతాయి. ఇక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో గిన్నెలు ఇవన్నీ నైట్ అయితే కడిగేశాను. ఇక మా బాబుకు పూరి చేయాలంటే ఇక అందుకనేసి అయితే వాడి కోసం కలిపి అయితే ఉంచేశాను. ఈ మొత్తం నిన్నే సర్దేశానండి. ఈ చాయ్ నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ గ్లాస్లో పోసుకొని అటు ఇటు తిరుగుతూ అదైతే చల్లారిపోయింది కూడా. నెక్స్ట్ వచ్చేసి నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అలాగే పెరుగైతే తోడేసేసాను. తోడుకుందా లేదా అనేసి అయితే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. నైట్ రోజు కడగను, నైట్ అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను. నా మూడ్ని బట్టి అయితే కడుగుతూ ఉంటాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వాడికి ఎల్లో కర్రీ కావాలి అంట. ఎల్లో కర్రీ అంటే పూరీ కర్రీ, అంటే దాంట్లో శనగపిండితో చేస్తారు కదా. సో వాడికైతే కంపల్సరీ పూరి ఉన్నప్పుడు ఆ కర్రీ చేయమని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అందుకని వాడిని ఏడిపించడం ఎందుకు అని అయితే చేస్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే మిక్సీ అయితే పడుతున్నానండి. ఆ వాటర్తోనే మిక్సీ పడుతున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ కూడా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో రెడీ అయిపోయింది. హనీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే యాడ్ చేస్తూ ఉంటాము హనీ. సో కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది. బనానా ప్లేస్లో యాపిల్ కూడా యాడ్ చేయొచ్చండి. యాపిల్ కన్నా బనానా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది, స్వీట్గా అయితే ఉంటుంది. ఇక మా హస్బెండ్కి అయితే ఇక జ్యూస్ పట్టేశాను కదా, అదైతే ఇస్తున్నాను. ఇక మార్నింగ్ తను టీ తాగి జ్యూస్ తాగైతే వెళ్తారు. రాగిజావ ఉంటే రాగిజావ తాగుతారు. బట్ ఏంటంటే రాగులు అయిపోయాయి కదా, సో మళ్ళీ వాష్ చేసి ఆరబెట్టేసి అయితే మిక్సీ అయితే పట్టేసేయాలి. ఇక ఇది వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. 7:30కి అలా అయితే వెళ్ళిపోతారండి. సో ఆ టైం మించితే ఆగరు, తినకుండా అయినా వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడి కోసం అయితే పూరీలు అయితే ఇచ్చేస్తున్నాను. ఇక వాడికైతే ఎల్లో రైస్ చేస్తున్నాను. ఎల్లో రైస్ అంటే వాడు ఎల్లో రైస్ అని చెప్తూ ఉంటాడు. నిమ్మకాయ యాడ్ చేసి అయితే పులిహోర టైప్లో చేశాను. సో వాడు ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో రైస్ అని అంటూ ఉంటాడు. టీవీ చూస్తూ ఇక పూరి అయితే తినేస్తున్నాడు. అది కూడా సగం తింటాడు, మళ్ళీ వచ్చి నన్ను అయితే తినిపించమని అడుగుతూ ఉంటాడు. సో ఇక మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత వాడికైతే బాక్స్ అయితే రెడీ చేయాలి. సో ఇక బాక్స్ అయితే కట్టేస్తున్నాను వాడి కోసం. పెరుగన్నం అలాగే పులిహోర అయితే కడుతుంటాను. పులిహోర కూడా రేరు, వీక్లీ వన్స్, ఒక్కోసారి అది కూడా ఉండదు. వాడికి కొంచెం ఫీవర్ వచ్చింది కదా, తగ్గింది. బట్ వాడికి టేస్ట్ కోసం అనేసి పులుపు కొంచెం తింటాడు అనేసి అయితే నేను పులిహోర అయితే చేశాను.
ఇక వాడికైతే బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. అలాగే మేము కూడా తినడానికి ఉంటుంది కదా అని అయితే ఎక్కువే చేసేసాను. బాక్స్ అయితే కట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ బాక్స్ యాపిల్ అలాగే బనానా అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్, కిస్మిస్. వాల్నట్స్ ఉంటే కంపల్సరీ అయితే ఇస్తానండి వాడికి. అలాగే వాల్నట్స్తో పాటు కిస్మిస్ యాడ్ చేసి ఇస్తాను. వాల్నట్స్ డైరెక్ట్గా తినలేడు, ఎందుకంటే కొంచెం చేదుగా వగరుగా ఉంటుంది. పిల్లలు అసలే స్వీట్ ఉంటేనే తింటారు. ఇక అందుకనేసి ఎప్పుడు తినిపించినా ఆ రెండు కలిపి తినిపిస్తాను, అలా తింటే స్వీట్ ఉంటుంది అనేసి. సో ఎలాగైనా తినేసి అయితే వస్తూ ఉంటాడు. అడుగుతాను తిన్నావా లేదా అనేసి. సో చెప్తాడు తినేసాను అనేసి. ఇక బస్ అయితే ఎక్కించేసి అయితే వచ్చేసానండి. వేరే రోడ్కి వెళ్ళాలి. సో ఎక్కించి అయితే వచ్చాను. ఇక మళ్ళీ వచ్చేసి మిషన్ స్టార్ట్ చేయాలి. మిషన్ అంటే మళ్ళీ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కడ పని అయితే అక్కడే ఉంది. మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా పని ఉంటే మళ్ళీ వచ్చి అయితే చేస్తూ ఉంటాను. వర్షం 2-3 డేస్ నుంచి పడుతూనే ఉందండి. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే లేదు. కానీ ఏంటంటే వర్షం పడింది కదా, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇంటి ముందైతే కొంచెం మంచిగా లేదు. అది మొత్తం అయితే మళ్ళీ వాష్ చేయాలి. సో ఫస్ట్ వాష్ చేయాలంటే నేను ఏదైనా తినాలి. అందుకనేసి ఇంట్లోకి వచ్చేసి అయితే సో ఏదైనా తిందామనేసి వచ్చేసాను. జ్యూస్ అయితే పట్టయితే ఉంచాను. మా హస్బెండ్ తాగెళ్ళారు. ఇక మళ్ళీ మిగిలింది ఉంటుంది కదా, ఇక అదైతే నేనైతే తాగేస్తున్నాను. ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, పాడైపోతుంది, స్మెల్ వస్తుంది. అందులో బనానా యాడ్ చేసి ఉంటుంది కదా, సో స్మెల్ అయితే వస్తుంది. ఇక నేను జ్యూస్ పట్టిన 1 అవర్ 1.5 అవర్లో అయితే తాగేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం హనీ అయితే యాడ్ చేశాను. హనీ యాడ్ చేసి ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతాను. హనీ యాడ్ చేస్తే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది, అందుకని కంపల్సరీ నేనైతే హనీ యాడ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మా బుడ్డోడు కోసం అయితే తీసుకొచ్చామండి. సో ఎర్లీ మార్నింగ్ వాడు తాగితే మంచిదని తీసుకొచ్చేసాం. వాటి కొన్ని రోజులైతే తాగాడు కంటిన్యూషన్గా. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాడికి కొంచెం జలుబు ఉంది. ఇక అందుకనైతే ప్రజెంట్ అయితే వాడైతే తాగడం లేదు. ఇక అందుకని మేమైతే యూజ్ చేస్తున్నాం. అయిపోయినా మళ్ళీ తెస్తూనే ఉంటాం. ఇక ఇంటి ముందు మొత్తం అయితే వాష్ చేసేసానండి. ఇప్పుడే ఎండ అయితే వస్తుంది. సో చూడండి, మొత్తం డస్ట్ పడ్డది. డస్ట్ పడ్డం కదా కొంచెం మంచిగా లేదు. పిల్లలు చెప్పులేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, మంచిగా లేదని మొత్తం అయితే వాష్ చేసేసాను. బట్టలు కూడా ఆరేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కూడా ఊడ్చాను. సో ప్రశాంతంగా ఉంది నాకైతే ఇప్పుడు ఇల్లు చూడంగానే. మనం ఎంత పని ఉన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే ఇంటి పని అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. ఇక మొత్తం అయితే ఆల్రెడీ అక్కడైతే సర్దేశాను. వాడు స్కూల్కి వెళ్ళే ముందు బెడ్ మీద అయితే ఎన్ని ఉంటాయో వాడి బొమ్మలు, అలాగే రాసినవి, పెన్నులు, స్కెచ్లు అవన్నీ వేసి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఈవినింగ్ టైం ఆడుకునేటప్పుడు మాత్రం సర్దమంటే మొత్తం అయితే సర్దేసిన తర్వాత సో ఎక్కడక్కడ మంచిగా అది సర్దేస్తాడండి, బెడ్షీట్తో సహా. సో అన్నీ మంచిగా నీట్ సర్దేసిన తర్వాత నాకు చూపించి మరి అప్పుడు టీవీ పెడితే టీవీ చూస్తూ ఉంటాడు. ఫస్ట్ వచ్చాక స్నానం చేసి హోంవర్క్ చేసుకున్న తర్వాత సో ఏదైనా తినేసి ఇక టీవీ అయితే చూస్తూ ఉంటాడు. ఇది డైలీ రొటీన్ అనమాట వాడిది. నెక్స్ట్ వచ్చేసి రాగులైతే నేను ఫస్ట్ అయితే వాష్ చేశానండి. 2-3 బకెట్స్లో వాష్ అయితే చేశాను. ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను ఎలా వాష్ చేశాను అనేసి. ఇందులో రాళ్ళు అవి ఉంటాయి కదండి, అలాగే డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక అందుకని వాష్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇక బయట ఆరబెడితే ఏంటంటే కోతులు ఉంటాయి, పాడు చేస్తాయి అనేసి ఇక ఇంట్లోనే ఆరబెట్టేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 వీక్కి సరిపోని మిక్సీ అయితే పట్టేస్తానండి. 1 వీక్కి సరిపోని మిక్సీ పట్టిన తర్వాత కూడా అదైతే ఆరబెట్టాలి, లేకపోతే బూజు పడుతుంది. సో వెంటనే దాన్ని డబ్బాలో వేస్తే బూజు పడుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు తెలియకుండా అయితే వెంటనే డబ్బాలో వేసి అయితే ఉంచేదాన్ని. సో బూజు అయితే పట్టింది. ఇక అందుకనేసి మిక్సీ పట్టిన రోజు ఆ రోజంతా ఇలా బయట ఆరబెట్టేసి అయితే ఉంచేస్తాను, ఏదైనా ప్లేట్లో కానీ అలా. సో ఇప్పుడైతే 1 వీక్కి సరిపోని అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి డస్ట్ అనేది అయితే ఉండదండి. సో మనకైతే నీట్గా అనిపిస్తుంది. రాగులు కొంచెం కష్టమే చేసుకోవడం, బట్ ఏంటంటే నీట్గా ఉండాలి అంటే ఇక తప్పదు. ఇప్పుడైతే ఇక మిక్సీ అయితే పట్టేస్తున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకైతే ఎవరికైనా చాలా మంచిదండి హెల్త్కి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా పనిచేస్తుంది మంచిగా. ఇక మేము మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి చాయ్ తాగుతాం నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసి జావ తాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఉంది కదా, ఇక అదైతే తాగేస్తాం. రాగుల వల్ల తొందరగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. అలాగే నైట్ టైం మేమైతే పెసరెట్టు, దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కదా, సో ఇక అది కూడా తింటూ ఉంటాం. ఇక వెయిట్ లాస్ అవ్వాలి అంటే సో కొన్ని అయితే తప్పవు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడి కోసం అయితే నేను
దోసలైతే వేయాలండి. వాడైతే పెసరట్టు అస్సలు తినట్లేదు. సో, మేమే తినలేకపోతున్నాం. రోజు నైట్ తినాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో, మాకైతే తప్పదు. ఇక వాడికి రోజు పెట్టలేం కదా! తినట్లేదు. ఇక అందుకనేసి వాడి కోసమైనా దోసలు వేయాలి అనేసి అయితే నానబెట్టేస్తున్నాను. సో, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. క్రిస్పీగా వస్తాయి అనేసి. ఇక ఇదొచ్చేసి నైట్ టైం అయితే పడుకునే ముందు మిక్సీ పట్టయితే పడుకుంటానండి. సో, ఇవైతే నానబెట్టేశాను. ఇక ఇవి కూడా మిక్సీ పట్టేసి ఇలా ప్లేట్లో అయితే ఉంచేసాను. సో, ఈవినింగ్ కానీ లేదా రేపు పొద్దున కానీ ఏదైనా డబ్బాలో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడి కోసం అయితే ఇప్పుడైతే ఖీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, బియ్యం, సగ్గుబియ్యం అయితే సేమ్ క్వాంటిటీ అయితే తీసుకుంటానండి. ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి అయితే ఉంచుతున్నాను. సో, ఇక ఈవినింగ్ టైంలో అయితే వాడి కోసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టమాటా ఎండుమిర్చితో అయితే చట్నీ అయితే చేయబోతున్నాను. పచ్చిమిర్చి టమాటా కన్నా కూడా ఎండుమిర్చి టమాటా అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో, దోశల్లో కానీ అలాగే నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎండుమిర్చి అయితే మొత్తం అయితే ఇలా తీసేసి ఇక ఎండుమిర్చిని అయితే లైట్గా ఫ్రై చేసేసానండి. పక్కనైతే పెట్టేసాను. ఇక టమాటాలు అయితే కట్ చేసి ఇక అవి కూడా ఉడకబెట్టేసేయాలి. సో, కొంచెం పసుపు, ఉప్పు వేసి అయితే ఉంచేసానండి. ఇక అంతలోకి ఫస్ట్ ఇవంతా నూరుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేయొచ్చు అనేసి అయితే మొత్తం రోలు ఇవన్నీ కడిగైతే ఉంచేసుకున్నాను. మా బుడ్డోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో, వాడికి ఒక స్టూలు, నాకు ఒక స్టూలు తీసుకొచ్చి అయితే ఇచ్చేసాడు. వాడికి చట్నీ ఇలా నూరడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి ఇలా నూరుతూ ఉంటాం కదా! సో, వాడికి ఏదో కొత్తగా అనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ అయితే రోటి పచ్చడి అయితే చేస్తుంది. సో, వాడికి మా అమ్మ చేసే చట్నీలు అయితే చాలా ఇష్టం. చికెన్, మటన్ కన్నా కూడా మా ఇంటికి వెళ్తే నెయ్యి వేసుకొని అలాగే ఏదైనా ఫ్రై చేస్తుంది అమ్మ. అలాగే మంచిగా రోటి చట్నీ చేస్తుంది. సో, నెయ్యి వేసుకొని తింటూ ఉంటాం కదా! వాడికైతే అదంటే చాలా ఇష్టం. సో, తిని మంచిగా వెంటనే పడుకుంటాడు కడుపు నిండా తినేసి. ఇక పోపు అయితే వేసేసానండి. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. దోశలు, చపాతీ. సో, టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా! పుల్లగా మంచిగా ఉంటుంది. సో, మా బాబు అయితే వెయిటింగ్ అనమాట తినడం కోసం. ఇక నెక్స్ట్ వచ్చేసి శనగలు అయితే ఉడకబెట్టేస్తున్నానండి. ఆల్రెడీ ఉడకబెట్టేశాను. ఇక ఇప్పుడైతే పోపు వేస్తున్నాను. పోపు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, లెమన్, ఆనియన్ యాడ్ చేస్తాను. సో, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆనియన్ అలాగే లెమన్ యాడ్ చేస్తుంటాం కదా! సో, మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. సో, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నేను, అత్తయ్య అయితే తినేసాం. తినేసిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా మిగిలిపోయింది. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. ఇక అందుకనేసి గిన్నెలో పెట్టేసి అయితే ఉంచేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి వేడిగా చాయ్ కూడా రెడీ అయిపోయింది. ఇక చాయ్ అయితే తాగాలి. నేను, అత్తయ్య అయితే తాగేస్తున్నాం. సో, ఇక ప్లేట్ పెట్టేసి అయితే మా హస్బెండ్ కోసం అయితే ఉంచేస్తున్నాను. ఇక వేడిగా చాయ్ తాగడం కోసం నా ప్లేస్కి అయితే వెళ్తున్నాను. నా షార్ట్స్ ఎక్కువ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అయితే టీ తాగుతాను. ఎక్కువైతే టీవీ అస్సలు చూడలేను. హెడేక్ అనిపిస్తుంది ఎందుకో. సో, ఆ సౌండ్స్ కూడా నేను ఎక్కువ వినలేను. సో, నాకు ప్రశాంతంగా అనిపించాలి. సో, ఏ సౌండ్స్ లేకుండా. ప్రెజెంట్ అయితే మా బుడ్డోడికి ఫీవర్ అయితే తగ్గింది కానీ సో, వాడు ఏవి సరిగ్గా తినడం లేదు. ఇక వాడు అడిగాడు ఖీర్ తింటాను అనేసి. ఇక అందుకనేసి వాడి కోసం అయితే ఖీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యం యాడ్ చేసి టేస్ట్ అయితే బాగుంటుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేసేంతవరకు ఇక్కడే తిరుగుతున్నాడండి. సో, కిచెన్లో ఎక్కువ ఉంటాడు. సో, అది అయ్యేంత వరకు పాపం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మా బుడ్డోడికి అయితే ఇచ్చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి ఎవరైనా కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. సో, పాయసం చేసినప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మేమైతే తినేసామండి. తినేసిన తర్వాత నాకు ఎందుకు మర్చిపోయాను నేను. సో, ఇక్కడ ఇవైతే పట్టలేదు, మిక్సీ పట్టలేదు అనేసి. సో, ఇక మళ్ళీ వచ్చైతే మొత్తం మళ్ళీ మినప్పప్పు అలా బియ్యం అయితే కడిగేసి ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టాలి. సో, ఇది వచ్చేసి నాకు పెద్ద టాస్క్ అనమాట. సో, ఎక్కువ టైం పడుతుంది. సో, మొత్తం అయితే పొట్టు పోయేంత వరకు అయితే రుద్దుతూనే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసిన తర్వాత టైం వచ్చేసి 9:30 అలా అయితే అవుతుందండి. మా బుడ్డోడు పాపం పడుకోవడం కోసం చూస్తున్నాడు. నేనే మర్చిపోయాను.
వాడికి నిద్ర వస్తుంది, తొందరగా మిక్సీ పట్టేసి అయితే పడుకోబెట్టాలి వాడిని. సో మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేశానండి. సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, మార్నింగ్ యాడ్ చేశాను. కొంచెం ఎందుకో సాల్ట్ యాడ్ చేస్తే అమ్మ పుల్లగా ఉంటుందని అయితే చెప్పింది, అందుకని అయితే యాడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ మిక్సీ పట్టడం కోసం అయితే మొత్తం అయితే ఒకసారి వాష్ చేసి నానబెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ బనానా యాడ్ చేసి అయితే మిక్సీ అయితే పట్టేస్తాను. సో బనానా లేకపోతే యాపిల్ అయినా యాడ్ చేస్తానండి. కొంచెం చియా సీడ్స్, సో అలాగే పిస్తా ఇవన్నీ వేసి నానబెట్టేశాను. సో ప్లేట్ వేసి ఇలా అయితే వదిలేస్తున్నాను. పడుకునే ముందు అయితే నేను వాల్నట్స్ కంపల్సరీ అయితే తింటాను. సో ఇక వాల్నట్స్ అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని అయితే తినేస్తున్నాను. పాప మా బుడ్డోడు బాగా నిద్ర వస్తుంది అనుకుంటా పిలుస్తూ ఉన్నాడు. మర్చిపోయాను నేనే. సో మిక్సీ తొందరగా పట్టాల్సిందేమో అనిపించేసింది. ఇక వాల్నట్స్ అలా కిస్మిస్ అయితే తినేస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో ఇక మా బుడ్డనైతే పడుకోబెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్